మాటలే తూటాలు, నినాదాలే ఆయుధాలు. స్వాతంత్ర్య సంగ్రామ సారథులు నినాదాలనే పదునైన ఆయుధాలుగా మలిచారు. ఆ నినాదాలు భారతీయుల్లో స్వాతంత్ర్యకాంక్షను రగిలించాయి, బ్రిటిష్ పాలకుల గుండెల్లో సూటిగా నాటుకున్నాయి. మహాత్మా గాంధీ ఇచ్చిన నినాదాలు: డూ ఆర్ డై, చావోరేవో తేల్చుకో. మేము మోకరిల్లి రొట్టెను అడిగాము, కానీ మాకు రాళ్ళు దొరికాయి. మీరు నన్ను గొలుసులతో బంధించవచ్చు, నన్ను హింసించవచ్చు, చివరికి ఈ శరీరాన్ని నాశనం చేయవచ్చు, కానీ మీరు నా మనసును ఎప్పటికీ బంధించలేరు. స్వాతంత్ర్యం ఏ ధరకైనా విలువైందే. అది జీవనాధారం. జీవించడం కోసం మనుషులు ఏమి చెల్లించరు. రాజ్యం చట్టవిరుద్ధంగా లేదా అవినీతిమయంగా మారినప్పుడు శాసనోల్లంఘన ఒక పవిత్రమైన బాధ్యత అవుతుంది. తప్పు చేసే స్వాతంత్ర్యం లేకపోతే ఆ స్వాతంత్ర్యం ఉండడంలో అర్థం లేదు. ఎంతో అనుభవం, సమర్థత ఉన్నవారైనా తోటి మానవుల ఆ అమూల్యమైన హక్కును హరించివేయడాన్ని చూసి ఎలా ఆనందించగలరో నాకైతే అర్థం కాదు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ నినాదాలు: జై హింద్. నాకు రక్తం ఇవ్వండి, నేను మీకు స్వాతంత్ర్యం ఇస్తాను. స్వాతంత్ర్యం అనేది ఇవ్వబడదు, అది లాక్కోబడుతుంది. మన స్వంత రక్తంతో మన స్వాతంత్ర్యానికి మూల్యం చెల్లించడం మన కర్తవ్యం. మన త్యాగం మరియు శ్రమ ద్వారా సాధించుకునే స్వాతంత్ర్యాన్ని మన స్వంత బలంతో కాపాడుకోగలుగుతాము. ఒక వ్యక్తి మరణించవచ్చు, కానీ ఆ ఆలోచన అతని మరణం తర్వాత వేల జీవితాలలో రూపుదిద్దుకుంటుంది. ఎల్లప్పుడూ దేశానికి విధేయులుగా ఉంటూ తమ ప్రాణాలను త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండే సైనికులు అజేయులు. బంకిం చంద్ర చట్టోపాధ్యాయ నినాదాలు: వందే మాతరం. ఒక మనుష్యుడు ఏం చేయాలో తెలియక సందిగ్ధంలో ఉన్నప్పుడు తన మొదట ఎక్కడ పిలువబడ్డాడో అక్కడికే వెళ్తాడు. బాలగంగాధర్ తిలక్ నినాదాలు: స్వరాజ్యం నా జన్మ హక్కు, దాన్ని సాధించి తీరుతాను. మన దేశం ఒక చెట్టు లాంటిది. దీని అసలు కాండం స్వరాజ్యం మరియు కొమ్మలు స్వదేశీ మరియు బహిష్కరణ. లాల్ బహదూర్ శాస్త్రి నినాదాలు: జై జవాన్, జై కిసాన్. స్వాతంత్ర్యాన్ని పరిరక్షించడం ఒక్క సైనికుల బాధ్యతే కాదు, దేశమంతా బలంగా నిలబడాలి. నిజమైన ప్రజాస్వామ్యం లేదా ప్రజల స్వరాజ్యం ఎప్పటికీ అసత్య మరియు హింసాత్మక మార్గాల ద్వారా రాదు. మనం దురాక్రమణను ఎదుర్కొన్న ధైర్యం మరియు నిశ్చయంతోనే ఇప్పుడు శాంతి కోసం కూడా పోరాడాలి. పండిట్ మదన్ మోహన్ మాలవీయ నినాదం: సత్యమేవ జయతే. భగత్ సింగ్ నినాదాలు: ఇంక్విలాబ్ జిందాబాద్. వారు నన్ను చంపగలరు, కానీ నా ఆలోచనలను చంపలేరు. వారు నా శరీరాన్ని అణచవేయగలరు, కానీ నా ఆత్మస్థైర్యాన్ని అణచవేయలేరు. విప్లవం అంటే ఖచ్చితంగా రక్తపాతంతో కూడిన పోరాటం అనే కాదు. అందులో వ్యక్తిగత కక్షలకు తావులేదు. ఇది బాంబులు, పిస్టల్స్ సంస్కృతి కాదు. విప్లవం అంటే స్పష్టమైన అన్యాయంపై ఆధారపడిన ప్రస్తుత వ్యవస్థలో మార్పు రావాలని అర్థం. రామ్ ప్రసాద్ బిస్మిల్ నినాదాలు: సర్ఫరోషి కి తమన్నా అబ్ హమారే దిల్ మే హై. మాతృభూమి కోసం నేను 1000 సార్లు మరణాన్ని ఎదుర్కోవాల్సి వచ్చినా నేను చింతించను. ఓ దేవ, భారతదేశంలో నాకు 100 జన్మలను ప్రసాదించు, కానీ ప్రతిసారి నా ప్రాణాలను మాతృభూమి సేవకి అర్పించేలా చేయి. చంద్రశేఖర్ ఆజాద్ నినాదాలు: दुश्मन की गोलियों का हम सामना करेंगे, आजाद है रहे हैं, ఆజాద్ హే రహేంగే. ఇప్పటికీ మీ రక్తం ఉప్పొంగకపోతే మీ నరాలలో ప్రవహిస్తున్నది నీళ్లే. మాతృభూమి సేవకు ఉపయోగపడిన యవ్వనం వ్యర్థమే. జవహర్లాల్ నెహ్రూ నినాదాలు: ఆరాం హరాం హై. మనకు ఇష్టమైనా కాకపోయినా రక్తం, కన్నీళ్లు మన దైనందిన జీవితంలో భాగం కాబోతున్నాయి. మన రక్తము, కన్నీళ్లు ప్రవహిస్తాయి. బహుశా భారతదేశపు ఎండబెట్టిన నేలకు
అవి కావలసిందేమో. అప్పుడే స్వాతంత్ర్యం అనే సుందరమైన పుష్పం మళ్ళీ వికసిస్తుంది. సర్దార్ వల్లభభాయ్ పటేల్ నినాదం: మానవ బలము సరైన పద్ధతిలో ఐక్యమవ్వకపోతే అది శక్తిగా మారదు. ఒకసారి అది సరిగ్గా సమన్వయం చేయబడి ఐక్యమైతే అప్పుడది ఆధ్యాత్మిక శక్తిగా మారుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నినాదం: నా చివరి సలహా ఏమిటంటే, చదువుకోండి, పోరాడండి, సంఘటితం కండి. మీపై మీకు నమ్మకం ఉంచండి. మన వైపు న్యాయం ఉన్నప్పుడు మనం ఈ పోరాటంలో ఎలా ఓడిపోతామో నాకు అర్థం కాదు. నాకు ఈ పోరాటం ఒక ఆనందకరమైన విషయం. ఈ పోరాటం పూర్తి అర్థంలో ఒక ఆధ్యాత్మిక పోరాటం. ఇందులో భౌతికమైనది లేదా సామాజికమైనది ఏది లేదు. ఎందుకంటే మనది ధనం కోసం లేదా అధికారం కోసం చేసే పోరాటం కాదు. ఇది స్వేచ్ఛ కోసం, మానవ వ్యక్తిత్వాన్ని పునరుద్ధరించుకోవడం కోసం చేసే పోరాటం. గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ నినాదాలు: నేను నా దేశానికి సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ నా ఆరాధన మాత్రం నా దేశం కంటే ఎంతో గొప్పదైన సత్యం కోసమే కేటాయిస్తాను. నా దేశాన్ని ఒక దేవుడిలా పూజించడం అంటే దానికి శాపం తెచ్చిపెట్టడమే. దేశభక్తి మన తుది ఆధ్యాత్మిక ఆశ్రయం కాజాలదు. నా ఆశ్రయం మానవత్వమే. వజ్రాల ధర పెట్టి నేను గాజును కొనను. నేను జీవించినంతకాలం దేశభక్తి మానవత్వాన్ని మించిపోవడానికి ఎప్పటికీ అంగీకరించను. భారతీయుల ఉత్తేజాన్ని నింపిన, బ్రిటిష్ పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెట్టించిన మరో నినాదం క్విట్ ఇండియా. అప్పట్లో ముంబై మేయర్గా ఉన్న యూసఫ్ మెహర్ అలీ ఈ నినాదాన్ని రూపొందించారు. గాంధీజీకి ఈ నినాదం అమితంగా నచ్చింది. బ్రిటిష్ పాలకులు 1928లో సైమన్ కమిషన్ను ఏర్పాటు చేశారు. దీనిలో భారతీయులకు చోటు లేదు. అందువల్ల స్వాతంత్ర్యోద్యమకారులు దీనిని వ్యతిరేకించారు. ఆ సమయంలో సైమన్ గో బ్యాక్ నినాదాన్ని కూడా యూసఫ్ మెహర్ అలీ రూపొందించారు. బిపిన్ చంద్రపాల్ నినాదాలు: మనం స్వేచ్ఛను కోరుకున్నందుకు కాదు, దాన్ని ఆచరణలో పెట్టినప్పుడే నిజమైన స్వతంత్రులం అవుతాము. జాతీయవాదం అంటే ఏమిటి? ఒక దేశం మరో దేశానికి వ్యతిరేకమని కాదు, ప్రతి దేశం తన కోసమనేది దీని భావం.